తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో వ్యూవర్స్ అందరికీ నమస్కారం అండి. నేను మీ యాంకర్ నవ్య. పెళ్లిళ్ళ సీజన్ అనేది స్టార్ట్ అయిపోయింది కదండి. మరి అబ్బాయిల తల్లిదండ్రులు అయితే ఎప్పుడెప్పుడు పెళ్లిళ్ళు చేసేద్దామా, ఎప్పుడెప్పుడు కోడల్ని ఇంటికి తెచ్చుకుందామా అన్న ఆరాటంలోనే ఉంటున్నారు కదా. అలా ఆలోచించే ప్రతి ఒక్క అబ్బాయి తల్లిదండ్రులకే ఈ వీడియో అనేది మీ అందరి కోసమేనండి. మరి ఎలాంటి అమ్మాయిలను తీసుకొచ్చాము, అది కూడా ఏ క్యాస్ట్ గురించి తీసుకొచ్చాము అని ఆలోచిస్తున్నారా? ఈరోజు మీ అందరి ముందుకి మాదిగా అమ్మాయిల బయోడేటాస్ అయితే తీసుకొచ్చేసామండి. మరి మాదిగా తల్లిదండ్రులు ఎవరైనా ఉంటే అబ్బాయిల తల్లిదండ్రులు ఖచ్చితంగా ఈ వీడియో అనేది చూడండి. ఎవరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటారో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాము. మరి అదేవిధంగా మాదిగా అమ్మాయిల దాంట్లో నుంచి మరి ఎలాంటి బయోడేటాస్ తీసుకొచ్చారు, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, వాళ్ళ ఎడ్యుకేషన్ ఏంటి, వాళ్ళ నేటివ్ ప్రజెంట్ ఏంటి అనే ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియో అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. అప్పుడే మేము ఎంత మంచి ప్రొఫైల్స్ తీసుకొచ్చాము అనేది మీ అందరికి కూడా అర్థమవుతుంది. సో అదేవిధంగా మరి ఈరోజు తీసుకొచ్చిన మాదిగా అమ్మాయిల బయోడేటాస్ గురించి మన జ్యోతి మేడం గారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం. మాదిగ హిందూ కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. ఈరోజు మాదిగ హిందూ నుండి అమ్మాయిల యొక్క బయోడేటాస్ తీసుకొచ్చాము. ఇందులో సాఫ్ట్వేర్ అమ్మాయి వాళ్ళు ఉన్నారు, గవర్నమెంట్ జాబ్ అమ్మాయి ఉంది, అదేవిధంగా ప్రైవేట్ జాబ్ చేసే అమ్మాయిలు కూడా ఉన్నారు. వాళ్ళ యొక్క పూర్తి వివరాలు అనేటివి మీ ముందు ఉంచుతానండి. ఫస్ట్ అమ్మాయి వచ్చేసి సాఫ్ట్వేర్ అమ్మాయి. ఈ అమ్మాయి యొక్క డేట్ ఆఫ్ బర్త్ 21/10/1990. ఈ అమ్మాయి హైట్ 5.3 ఉంటారు. ఎడ్యుకేషన్ ఎంటెక్ చేసింది. ఈ అమ్మాయి సాఫ్ట్వేర్ గా హైదరాబాద్ లో జాబ్ చేస్తుంది. సంవత్సరానికి 16 లక్షల ప్యాకేజీలో ఉంది. ఈ అమ్మాయి వాళ్ళది హైదరాబాద్ లోకల్ అండి. వీళ్ళ యొక్క రిక్వైర్మెంట్ మాదిగ హిందూలో సాఫ్ట్వేర్ అబ్బాయి మాత్రమే కావాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే ఈ అమ్మాయి ఒకతే, ఈ అమ్మాయికి హైదరాబాద్ లోకలే చూస్తున్నారు. బెంగళూరు, చెన్నై ఎక్కడికి వెళ్ళదండి. ఓన్లీ హైదరాబాద్ లోనే సెటిల్ అయిన ఫ్యామిలీ మాత్రమే కావాలని కోరుకుంటున్నారు. ఎవరైనా మాదిగ హిందూ అబ్బాయి ఉంటే, హైదరాబాద్ లో సెటిల్ అయిన అబ్బాయి ఉంటే ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. మాదిగ హిందూ అమ్మాయిల కోసం ఎదురు చూస్తూ ఉంటే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరి అదే విధంగా మాదిగా క్యాస్ట్ లో నుంచి మరొక అమ్మాయిని అయితే తీసుకొచ్చేసామండి. మరి ఆ అమ్మాయి బయోడేటా ఏంటి, ఆ అమ్మాయి ఎలాంటి రిక్వైర్మెంట్స్ ఉన్న అబ్బాయిని కావాలనుకుంటుంది అనే పూర్తి వివరాలు కూడా ఇప్పుడు మనం మేడం గారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం. ఖచ్చితంగా నవ్య. ఇప్పుడు ఈ అమ్మాయి గవర్నమెంట్ జాబు. ఈ అమ్మాయి యొక్క డేట్ ఆఫ్ బర్త్ 11/5/1989. అమ్మాయి హైట్ 5.4 ఉంటారు. ఎడ్యుకేషన్ MBA చేసింది. ఒక 2 months లో గవర్నమెంట్ కిందికి అవుతుంది. మెడికల్ డిపార్ట్మెంట్ లో చేస్తుంది. ఈ అమ్మాయి కరీంనగర్ అండి. ఈ అమ్మాయికి కరీంనగర్ చుట్టుపక్కల అయినా పర్వాలేదు, కానీ హైదరాబాద్ లో సెటిల్ అయిన ఫ్యామిలీ మాత్రమే కావాలని చూస్తున్నారు. ఎవరైనా హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ వాళ్ళైనా బిజినెస్ అయినా ఇస్తారట. సాఫ్ట్వేర్ బిజినెస్ ఎవరైతే మాదిగ హిందూ అబ్బాయిలు ఉంటారో ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. మాదిగ హిందూ గవర్నమెంట్ జాబ్ అమ్మాయి కోసం ఎదురు చూస్తూ ఉంటే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరి చూసారు కదండి అమ్మాయి పూర్తి వివరాలు అనేది. అదే విధంగా మరి మరొక అమ్మాయిని అయితే తీసుకొచ్చేసారు. మరి ఆ అమ్మాయి వివరాలు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. చెప్పండి మేడం. ఖచ్చితంగా నవ్య. నేను మరో అమ్మాయిది పూర్తి వివరాలు అనేటివి మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ అమ్మాయి కూడా సాఫ్ట్వేర్ అమ్మాయి. ఈ అమ్మాయి 26 lakhs ప్యాకేజీలో ఉంది. ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 11/5/1998. ఈ అమ్మాయి హైట్ 5 feet ఉంటారు. ఎడ్యుకేషన్ ఎంటెక్ చేసింది. సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తుంది. ఈ అమ్మాయి 26 lakhs ప్యాకేజీలో ఉంది. వీళ్ళ యొక్క రిక్వైర్మెంట్ 95 నుండి మాత్రమే అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ ఉండాలనేసి కోరుకుంటున్నారు. అది కూడా సాఫ్ట్వేర్ వాళ్ళని మాత్రమే చూస్తున్నారు. హైదరాబాద్ లో సెటిల్ అయిన ఫ్యామిలీ అయితే మరీ మంచిది అనేసి వీళ్ళ యొక్క రిక్వైర్మెంట్. ఎవరైనా హైదరాబాద్ లో సెటిల్ అయిన ఫ్యామిలీ, అది కూడా 30 lakhs ప్యాకేజీ ఉన్న అబ్బాయి అయితే సాఫ్ట్వేర్ పర్పస్ లో బెటర్ అండి. ఎందుకంటే ఈ అమ్మాయి 26 కాబట్టి 30 ప్యాకేజీ ఉన్న అబ్బాయిని అడుగుతున్నారు. ఎవరైనా మాదిగ హిందూలో ప్యాకేజీ ఎక్కువ ఉన్న అబ్బాయి ఉంటే ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. మాదిగ హిందూ సాఫ్ట్వేర్ అమ్మాయి కోసం ఎదురు చూస్తూ ఉంటే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. విన్నారు కదండి మన వ్యూవర్స్ అందరూ. మరి అదే విధంగా ఇదే క్యాస్ట్ లో నుంచి మరి మరొక అమ్మాయిని అయితే తీసుకొచ్చేసాము. ఆ అమ్మాయి వివరాలు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. చెప్పండి మేడం. ఖచ్చితంగా నవ్య. నేను జాబ్ చేయని అమ్మాయిని తీసుకొచ్చాను. ఈ అమ్మాయి డిగ్రీ మాత్రమే చదివింది. ఈ అమ్మాయి యొక్క డేట్ ఆఫ్ బర్త్ 11/5/1995. ఈ అమ్మాయి హైట్ 5.5 ఉంటారు. ఎడ్యుకేషన్ డిగ్రీ మాత్రమే చదివింది. ఈ అమ్మాయి ప్రజెంట్ హైదరాబాద్ లో ఉంటున్నారు, అమీర్పేటలో.
వీళ్ళ యొక్క రిక్వైర్మెంట్ బిజినెస్ పరంగా చూస్తున్నారు. బిజినెస్ ఫ్యామిలీ, బిజినెస్ బ్యాక్గ్రౌండ్ మాత్రమే కావాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే అమ్మాయిది బిజినెస్ ఫ్యామిలీ కాబట్టి బిజినెస్ ఎవరైనా వెల్ సెటిల్ అయిన ఫ్యామిలీ హైదరాబాద్ లో మాత్రమే ఇస్తారండి. వీళ్ళు వేరే ఊరికి ఎక్కడికి ఇవ్వరు. ఓన్లీ హైదరాబాద్ లో బిజినెస్ చేసే అబ్బాయి ఎవరైతే మాదిగ హిందూలో ఉంటారో ఆ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. మాదిగ హిందూ బిజినెస్ అమ్మాయి కోసం ఎదురు చూస్తూ ఉంటే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరి విన్నారు కదా ఫ్రెండ్స్, మరి అదే విధంగా మరి మరొక అమ్మాయిని అయితే తీసుకొచ్చేసారు. ఆ అమ్మాయి వివరాలు ఏంటి అనేది ఇప్పుడు మనం మేడం గారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం. ఖచ్చితంగా నవ్య, సాఫ్ట్వేర్ అమ్మాయి. ఈ అమ్మాయి యొక్క డేట్ ఆఫ్ బర్త్ 11/10/1999. అమ్మాయి హైట్ 5 feet ఉంటారు. ఎడ్యుకేషన్ బీటెక్ చేసింది. అమ్మాయి ప్రజెంట్ అయితే జాబ్ అయితే ఏం చేయడం లేదు, ఫ్యూచర్ లో చేస్తుంది. ఈ అమ్మాయి వాళ్ళది వచ్చేసి హైదరాబాదు సరూర్ నగర్ అండి. వీళ్ళ యొక్క రిక్వైర్మెంట్ అమ్మాయి మాదిగ హిందూలో హైదరాబాద్ లో ఒక సొంత ఇల్లు ఉండి చిన్న జాబ్ ఉన్నా పర్వాలేదు అనేసి వీళ్ళ యొక్క కోరిక. ఎందుకంటే దూరం ఇవ్వరట, హైదరాబాద్ లోనే లోకల్లోనే ఇస్తారట. వాళ్ళకు ఒక చిన్న ఇల్లు ఉండాలి మేడం, అబ్బాయి చిన్న జాబ్ అయినా పర్వాలేదు అనేసి వీళ్ళ యొక్క రిక్వైర్మెంట్ అండి. ఎవరైనా అలా మాదిగ హిందూలో చిన్న జాబ్ చేస్తూ హైదరాబాద్ లో సెటిల్ అయిన ఫ్యామిలీ ఉంటే ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. మాదిగ హిందూ అమ్మాయి కోసం ఎదురు చూస్తూ ఉంటే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరి అదే విధంగా మరొక అమ్మాయిని కూడా తీసుకొచ్చేసామండి. మరి ఆ అమ్మాయి వివరాలు ఏంటో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఖచ్చితంగా రమ్య, మరో అమ్మాయి సాఫ్ట్వేర్ అమ్మాయిని తీసుకొచ్చాను. ఈ అమ్మాయి యొక్క డేట్ ఆఫ్ బర్త్ 11/5/1997. అమ్మాయి హైట్ 5.3 ఉంటారు. ఎడ్యుకేషన్ బీటెక్ చేస్తుంది. అమ్మాయి సాఫ్ట్వేర్ గా హైదరాబాద్ లో జాబ్ చేస్తుంది. ఈ అమ్మాయి నెలకు 50,000 వరకు సంపాదిస్తుంది. వీళ్ళ యొక్క రిక్వైర్మెంట్ మాదిగ హిందూలో హైదరాబాద్ లో సెటిల్ అయిన ఫ్యామిలీ, ఎక్కడున్నా పర్వాలేదు కానీ జాబ్ మాత్రం అబ్బాయి హైదరాబాద్ లోనే చేయాలి అనేసి వీళ్ళ యొక్క రిక్వైర్మెంట్. ఎవరైనా అలా మాదిగ హిందూలో అబ్బాయిలు ఉంటే ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. మాదిగ హిందూలో సాఫ్ట్వేర్ అమ్మాయి కోసం ఎదురు చూస్తూ ఉంటే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరి విన్నారు కదండి, మరొక అమ్మాయిని అయితే తీసుకొచ్చేసారు. మరి విన్నారు కదండి, ఇప్పటి వరకు మేము చెప్పిన అమ్మాయిల బయోడేటాస్ అనేది అయితే మరి మీరు ఎవరైనా అబ్బాయి తల్లిదండ్రులు పెళ్లి చేద్దాం ఈ ఇయర్ అని ఆలోచించే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో అనేది చూడండి. అప్పుడే కదా మీ రిక్వైర్మెంట్ తగ్గట్టుగా మేము చెప్పిన ప్రొఫైల్స్ లో ఏదైనా సూటబుల్ ఉంది అనుకున్నా కానీ మనకి ఈ అమ్మాయి బాగుంటుంది అని ఎవరైనా అనుకుంటే కూడా వెంటనే ఆఫీస్కి వచ్చి అయితే కలవండి. మా ఆఫీస్ అడ్రస్ జగద్గిరిగుట్ట, హైదరాబాద్. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కు కాల్ చేయండి, పూర్తి వివరాలు తెలుసుకోండి. ఇలాంటి అప్డేట్స్ మీరు ప్రతిరోజు వినాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, గంట కూడా కొట్టండి.